నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ 4 రోజుల్లో అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి. సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్నట్టు ఆయన మేనిఫెస్టో కన్నా ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏదో చెప్పిండో అదే చేస్తా అంటున్నాడు. దాని ప్రకారమే చాలా ఆర్డర్స్ మీద సంతకాలు పెట్టారు. అట్లాగే జో బైడెన్ గతంలో చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ 89 ఆర్డర్స్ డజన్ 10 డజన్లు దాదాపుగా 8 డజన్లుగా పైగా ఆర్డర్లు రద్దు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. తాను కొత్తగా ఇవాళ ఆర్డర్స్ ఇచ్చారు. ట్రంప్కు మెల్లమెల్లగా చుక్కెదురవుతుందా అనే మాట మనకు వస్తుంది. నేను మొదటిని చెప్తున్నట్టు జన్మతా పౌరసత్వ హక్కు ఏదైతే ఉందో 1867 అంటే దాదాపు 147 ఏళ్ల క్రితం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని నేను మారుస్తా అని చెప్పి తాను మొదలు జన్మతా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ దానికి కొన్ని కండిషన్లు పెట్టాడు. దానికి చుక్కెదురైంది. మొట్టమొదటి చుక్కెదురైంది ఇవాళ. మన కింది కోర్టులు ఒకటి మన ఒక ఫెడరల్ కోర్టు దానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చింది. 15 రోజుల పాటు స్టే ఇచ్చింది. ఇది అమలు కాకుండా. ఇప్పటికే అది అమలు కావాలంటే 30 రోజులు టైం ఉంటుంది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కనుక అది దాటి ఉంటుందా లేకుంటే ఇప్పుడే 15 రోజులు స్టేనా తెలియదు. కానీ మొత్తం మీద ఆర్డర్ అమలు కాకుండా మాత్రం 15 రోజుల పాటు స్టే ఇచ్చింది కోర్టు. మొట్టమొదటి ఎదురు దెబ్బ జరిగింది. యుద్ధాలు ఆపగలుగుతారా లేకపోతే పనామాను కొంటారా అంటే పనామా వాళ్ళు ఇప్పటికే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పనామా దేశం మేము చైనాకు అమ్ముకోలేదాన్ని, మీకైనా వాళ్ళకైనా ఒకటే నిబంధనలు, చైనా పెత్తనం ఇక్కడ ఏమీ లేదు అని పనామా దేశం వివరణ ఇచ్చింది. అట్లాగే కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇప్పటికే 4 సార్లు వివరణ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చారు ఏమనంటే మా దేశాన్ని కొనడం ఇతను సాధ్యం కాదు, ఏదైనా సరే మా దేశం గురించి మేము ఆలోచన చేస్తాం, మా దేశాన్ని మేము రక్షించుకుంటామనే మాట మాట్లాడారు. గ్రీన్లాండ్ గురించి డెన్మార్క్ ఏం మాట్లాడలేదు ఇప్పటికైతే. ఇవాళ రేపు మాట్లాడుతుంది. అంటే మెల్లమెల్లగా అట్లాగే మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా నేను మాట్లాడుతున్నాను అనే మాట మాట్లాడాను కూడా అన్నారు. అది ఎంతవరకు నిజమంటే పుతిన్ చెప్పాలి, ఏది నాతో మాట్లాడారు ట్రంప్ అని చెప్తే అప్పుడు నమ్మచ్చు. కనుక ట్రంప్ దూకుడుకు కళ్ళెం పడుతుందా అంటే మెల్లమెల్లగా పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అని మనం అనుకున్నాం మొదలు. ఎప్పుడైతే 2017 నుంచి 21 దాకా 21 జనవరి 20 దాకా ఆ 4 ఏళ్ళ పదవీ కాలం ఉందో అప్పుడు కొంచెం ఇంకా దూకుడుగా పోయారు. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. మళ్ళీ ఒకసారి ఓడించారు ప్రజలు. ఓడించిన తర్వాత కూడా మళ్ళీ తాను అదే 4 ఏళ్ళు అదే తెంపరితనంతో అంటే వైట్ హౌస్ మీద దాడి చేయించే ప్రయత్నం చేయడం, తాను నివాసం ఉన్న వైట్ హౌస్ మీదనే అది జో బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందు దాడి చేయించే ప్రయత్నం చేయడం, అందులో కేసులో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు మొన్నటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అప్పటి కేసును మొత్తం రద్దు చేశారు. ఇట్లా కొన్ని దుందుడుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట 2 రకాలుగా పడుతుంటున్నాను. ఒకటేమో జన్మతా పౌరసత్వ హక్కుదేమో పార్లమెంటు ఆమోదించాలి, కాంగ్రెస్ ఆమోదించాలి. కానీ మెజార్టీ కష్టం. సో పార్లమెంట్ ఆమోదించినా కూడా 2/3 మెజార్టీతో మరి రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. దాన్ని రాష్ట్రాలు ఆమోదించాలంటే ఇప్పటికీ 22 రాష్ట్రాలు డెమోక్రటిక్ పాలనలో ఉన్నాయి. ఏది రాష్ట్రాల గవర్నర్లు కానీ వాళ్ళు. అటువంటి అప్పుడు ఫెడరల్ రాజ్యాంగం కనుక ఇది దానిలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే మరి మొత్తం 50 రాష్ట్రాల్లో మరి 2/3 మెజారిటీ అంటే దాదాపు 35 రాష్ట్రాలకు పైగా 37 రాష్ట్రాలు ఇవాళ దాన్ని ఆమోదించాలి కనుక మరి అప్పుడు ఎట్లా అనేది కష్టం అన్నట్టు. అంటే 33-34 రాష్ట్రాలు ఆమోదించాలి కనుక అది కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇక మిగతా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుతారా అనేదానికి కొన్నిసార్లు మనకు పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తూనే ఉంటున్నది. కనుక గత సంవత్సరంగా జరిగింది ఇప్పుడే హమాస్ను ఇజ్రాయెల్ మధ్యన ఎందుకు ఒప్పందం కుదిరింది అంటే దానికి మన వేదిక సిద్ధమైంది కదా. గత సంవత్సరంగా మాట్లాడుతున్నారు, గట్టిగా ఈయన హెచ్చరించడానికి కూడా పనిచేసింది అనుకోవచ్చు. కానీ అనుభవానికి వస్తే తత్వం బోధపడద్దు అన్నట్టు వాళ్ళకు కూడా యుద్ధం వల్ల నష్టం ఏం జరిగిందో తెలిసింది. గాజాని ఇటీవల ఈ కాలంలో 50 ఏళ్ళు పడుతుందా, 60 ఏళ్ళు పడుతుందా, లేకుంటే 20 ఏళ్ళు పడుతుందా అని దాని విధ్వంసాన్ని మనం పునరుద్ధరించాలంటే అది ఆలోచన చేస్తున్నారు. కనుక ఎవరికి పుట్టని బిడ్డగా అనాథగా మిగిలిపోయిన గాజా ప్రాంతాన్ని ఎవరు సొంతం చేసుకునే పరిస్థితి వచ్చింది కనుక అప్పుడు ఈ 15 నెలల యుద్ధం ఎన్నో గుణపాఠాలు నేర్పింది కనుక వాళ్ళు ఇష్టపడి మొత్తం మీద ఒప్పందం కుదుర్చుకోవచ్చు. రెండవది సరే ఆయన కృషి జో బైడెన్ కృషి ఉందా లేదా అంటే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేకుండా ఉండదు కదా. అదే చెప్పాను, పరిమాణాత్మకమైన గుణాత్మకమైన మార్పుకు దారితీస్తుంది అంటాను. ఎప్పుడు చెప్తుంటాను ఒక కథ. నేను 1 కిలో చక్కెర జోకమని చెప్పి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక త్రాసు, అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాకుండా త్రాసు పెట్టుకుంటే
త్రాసుల మధ్యన ముళ్ళు ఉంటుంది, ఇటుపక్క అటుపక్క బిళ్ళలు ఉంటాయి. దానిలో ఒక పక్కన కిలో బాటు, ఇటు పక్కన ఆ త్రాసులో చక్కెర ఒకేసారి పోస్తారు. 900 గ్రాములు అయిందనుకోండి, అది త్రాసులో ముళ్ళు మధ్యకి రాదు. ఎప్పుడు వస్తుంది? 910, 920 ఇంకో చిన్న డబ్బాలు చక్కెర తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ వస్తుంటారు. అది 990 గ్రాములైనా మధ్యకు రాదు. 1000 గ్రాము నిండినాకనే మధ్యకు వస్తుంది. అందుకని దీన్ని లెక్కల సూత్రం ఏంటంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుంది. ఈ పరిమాణాత్మకమైన మార్పు ఎప్పటి నుంచి జరుగుతుంది? హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం గత సంవత్సరం ఈ ఒప్పందాలు ఏవైతే ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నా ఇవన్నీ నిబంధనలు అప్పుడే పెట్టుకున్నారు. కానీ వాళ్ళిద్దరికి అనుభవం వచ్చేదాకా, వాళ్ళిద్దరికి అలసిపోయేదాకా, యుద్ధం వల్ల అలసిపోవడం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత జ్ఞానానికి వచ్చిండ్రు. కనుక ఇప్పుడు వింటున్నారు. కానీ అట్లా ట్రంప్ గొప్పతనం ఏమీ లేదని చెప్పలేము, గట్టిగా హెచ్చరించిండు ఇద్దరిని కూడా. ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా ఆపేస్తామని, హమాస్కి ఏమో నరకం చూపిస్తా అని చెప్పి దీనివల్ల ఆగింది. అట్లా ఈ ఇద్దరిని ఆపగలుగుతారా యుద్ధాన్ని అనేది కూడా ఒక ప్రశ్ననే. అవి కాకుండా నేను చెప్పిన పనామా కాలువ స్వంతం చేసుకోవడం కానీ, లేకపోతే కెనడాను కలుపుకోవడం కానీ, గ్రీన్లాండ్ కొనుక్కోవడం కానీ, ఇట్లాంటి సాధ్యం అవుతాయా అనే సమస్య. అట్లాగే ఇటు చైనా పర్యటన అంటున్నారు. కనుక ముందు ముందు ఏం జరిగినా కూడా మనకు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే తెంపరితనంతో పోయినా ఒక తగ్గాల్సి వస్తుంది. అందుకని మొట్టమొదటి ఎదురు దెబ్బ జనతా పౌరసత్వం అనే దాని మీద రాష్ట్రాల గవర్నర్లు అందరూ దాని మీద వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిండ్రు, కోర్టుకు వెళ్ళిండ్రు. ఇవాళ కోర్టు కూడా మరి స్టే ఇవ్వడం వల్ల మొదటి ఎదురు దెబ్బ తగిలింది అంటున్నాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నమస్కారం.